నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అశ్విత. వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్. ఈరోజు మన ఈ వీడియోలో సూపర్ సాఫ్ట్గా మృదువైన చపాతీ, రోజు మొత్తం కూడా గట్టి పడకుండా మెత్తగా ఉండేటట్టు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. మీరు కూడా చపాతీలు చేస్తున్నప్పుడు గట్టి పడకుండా మృదువుగా సాఫ్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీనికోసం ముందుగా మనము 2 కప్స్ పిండిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేయాలి. తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకోవాలి. పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మీరు కావాలంటే వామ్ వాటర్ని కూడా యాడ్ చేయొచ్చు కూల్ వాటర్ ప్లేస్లో. పిండిని కలుపుతున్నప్పుడు గట్టిగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు పైనుంచి. తర్వాత పిండిని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే మెత్తగా ఉంటుంది. తర్వాత పిండిని ఒక్కొక్క ముద్దలాగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ఇలా పిండి ముద్దల్ని రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకు చేసుకునే ముందు ఈజీగా అవుతుంది. ఇప్పుడు మిగతా పిండి ముద్దల్ని ఆరిపోకుండా పైన మూత చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని ఇలా పొడి పిండిలో డిప్ చేస్తూ స్లోగా ఇలా లూజ్గా రోల్ చేసుకొని మధ్య మధ్యలో కొంచెంగా ఆయిల్ అప్లై చేస్తూ ఆయిల్ పైనే కొంచెం పొడి పిండిని అప్లై చేస్తూ ఇలా చేసుకోవాలి. ఇలా మామూలుగా స్లోగా రోల్ చేస్తూ ఇలా చేసుకోవాలి. తర్వాత కొంచెం పిండి కింద అంటుకున్నట్లు అనిపిస్తే పొడి పిండిని అప్లై చేస్తూ చేసుకోవాలి. నేనైతే ముందుగా అన్ని చపాతీలు చేసుకొని రెడీ పెట్టేసుకున్న తర్వాత కాల్చుకుంటాను. ఆ తర్వాత ఇలా ఎన్నో విధాలుగా చపాతీని ఇలా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము చేసే దాంట్లో కూడా ఆయిల్ అప్లై చేస్తూ కొంచెం చపాతీ పెద్ద సైజులో కొంచెం లావుగా కావాలంటే చపాతీ పిండి ముద్దని ఎక్కువగా తీసుకొని ఇలా పెద్ద పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చపాతీలు కూడా ఇలాగే చేసుకొని చివరిగా ప్యాన్ హీట్ అయ్యాక ఇలా చపాతీని రెడీ చేసి పెట్టుకున్నటువంటి చపాతీని ఆయిల్ అప్లై చేస్తూ ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. మిగిలిన అన్ని చపాతీలు కూడా సేమ్ ప్రాసెస్లో మెల్లిగా స్లోగా రోల్ చేస్తూ రౌండ్గా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. చపాతీలు మరీ లావుగా అయినా మనకు టేస్ట్ అనేది ఉండదు, కాబట్టి ఇలాగే చేసుకోవాలి అన్నీ. మిగిలిన పిండితో కూడా ఇలా మనము 2 ఫోల్డింగ్స్తో ఆర్ 4 ఫోల్డింగ్స్తో కూడా చేసుకోవచ్చు. లైట్గా ఆయిల్ని అప్లై చేస్తూ అన్ని చపాతీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి సేమ్ ప్రాసెస్లో ఇలా చేస్తూ ఫ్రై చేసుకోవచ్చు. లేకపోతే అన్నీ రెడీ చేసుకొని కూడా చివరిగా కాల్చుకోవచ్చు. ఈ విధంగా చపాతీలు అనేది చాలా సింపుల్గా మనము ఇంట్లోనే రోజు మొత్తం కూడా మెత్తగా ఉండేటట్టు తయారు చేసుకోవచ్చు. ప్యాన్ హీట్ అయ్యాక ఇలా కొంచెం లైట్గా బబుల్స్ కూడా వస్తుంటాయి. ఎక్కువ ఫోల్డ్ చేస్తే మనము ఎక్కువ మడత పెడితే చపాతీ అనేది ఎక్కువగా పొంగుతుంది. ఈ విధంగా చేసుకుంటే చపాతీలు అనేవి చాలా మృదువుగా రెడీ అయిపోతాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూసి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని రుచులతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు.